నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకున గురులేని తరుణాన వేరువగా నా దరిని నిలిచావా నా ప్రభు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకున గురులేని తరుణాన వేరువగా నా దరిని నిలిచావా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో పడిని వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నిన్ను నడసిన జ్వలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావ సాగుసు ప్రయాణించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందరికి వందనాలు. దేవుని మాటలు ఎందాం కూసేపు చేద్దగా. మార్కు వార్త 7వ అధ్యాయంలో యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులు కొందరు ఆయన వద్దకు కూడి వచ్చారంట. కొందరు పరిసయ్యులు శాస్త్రులు. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూసిరి. అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో వాళ్ళు భోజనం చేస్తున్నారని చూసి అడుగుతున్నారు అన్నమాట. ప్రభువు చెబుతున్నారు. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారిప్రాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరి వారు సంత నుండి వచ్చినప్పుడు కూడా నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరంట. సంత నుంచి వచ్చినప్పుడు కాడ నీళ్లు చల్లుకుంటేనే భోజనం చేయరంట. ఇది గాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేకాచారములను వారు అనుసరించుతూనే ఉన్నారంట. అనుసరిస్తూ వస్తున్నారంట వాళ్ళు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల అభిప్రాయము అనుసరించక అపవిత్రమైన చేతులతో భోజనము
చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, పెద్దల పారిప్రాయము ఆశ్రయించకుండా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. వీళ్ళు పరిచయులు వీళ్ళు పాటిస్తూ భోజనం చేసేటప్పుడు పాత్రలు కాడ కడుగుతారంట. చేతులు కడుక్కుంటూ కాదు, పాత్రలు కాడ కడుగుతారంట. అన్ని ఆచారాలు పాటిస్తున్నారా, మీ శిష్యులు ఎందుకు ఆచారాలు పాటిస్తలేదు అని అడిగారు యేసయ్యని. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అంటే ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు. పెదవులతో మనం ఆరాధిస్తున్నామంట దేవుణ్ణి. మన హృదయానికి దూరంగా ఉందని చెబుతున్నాడు యేసయ్య. ఇక్కడ దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములు బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. లోకాచారాలు మనం పాటించకూడదు. అవి చేతులు కడుక్కుంటాలో కాళ్ళు కడుక్కుంటాలో అవి చేయొచ్చు, చేతులు కడుక్కోవచ్చు. కాకపోతే ఆచారం కింద మనం చేయకూడదు. ఆచారం కింద చేస్తే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మీరు వీళ్ళు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని చెబుతున్నాడు యేసయ్య. మనం ఇప్పుడు వెళ్తున్నాం, పెదవులతోనే ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. హృదయం దానికి దూరంగా ఉందన్నమాట చెబుతున్నాడు. మన హృదయం దగ్గరగా ఉండాలి ఆయనకి. పెదవులతో కాదు ఆరాధించేది. భక్తుడు చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు, నేను మనసుతోనూ ఆత్మతోనూ మనసుతోను కూడా ఆరాధిస్తాడంట, పాడతాడంట. అట్లాగే మనం హృదయంతో పాడాలి. హృదయంలో ఆయన్ని ఆరాధించాలి. మనం ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. మనం పై పదవులతో ఆరాధించి ఇట్లాగా దేవుడికి దూరంగా ఉండకూడదు. మనం దేవుణ్ణి మనసారా స్తుతించుకుని గణపరుచుకుని ఆయనకి దగ్గరగా జీవిస్తూ ఆయనలో మనం జీవించాలి. అంతేకాని ఆయన దగ్గర ఉన్నామనుకో, ఆయన మనకి ఏదైనా ఆపద వచ్చిందనుకో, ఆపత్త నుంచి మనల్ని గట్టెక్కిస్తాడు దేవుడు. అంతేగాని ఆయన దూరంగా ఉన్నామనుకో, మనకి ఏదైనా ఆపద వచ్చిందనుకో, ఎవరిని అడిగితే మనం అప్పుడు దేవుడు అడిగితే ఏమంటాడా, ఇక్కడ ఒకసారి 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది కన్యకులు వచ్చారు, యేసయ్యని ఎదుర్కొంటాకు వచ్చారు. వస్తే అందుట్లో పెళ్లి కుమారుడు రాటు మాల్చిపోయిందని అందరూ పడుకుని కునికారంట, నిద్రపోయారంట. నిద్రపోయేటప్పటికి మధ్యరాత్రిలో కేక వచ్చింది. దేవుని స్తోత్రం. మధ్యరాత్రిలో పెళ్లి కుమారుడు వస్తాడు, ఎదుర్కొంటాకు రాయిందా అని కేక వచ్చిందన్నమాట. కేక వచ్చేటప్పటికి ఈ 10 మందిలో 10 మంది లెగుతాం. ఈ 5 దగ్గర నూనె ఉంది కానీ 5 దగ్గర నూనె లేదు. అంటే ఈ 5 సిద్ధపడి ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన ఎదుర్కొంటాకు సిద్ధపడి ఉన్నాడు. ఈ 5 సిద్ధపడి లేరు మాట. అట్లాగే మనం సిద్ధపడి ఉండాలి. ఆయన పెదవులతో ఆరాధించామనుకో, ఆయనకి దగ్గరగా ఉండలేం మనం. ఆయన దగ్గరగా ఉన్నామనుకో ఆయన ఎదుర్కోవచ్చు మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంతేనే పెదవులతో ఆరాధిస్తాం, ఆడుతూ ఆరాధిస్తాం. నేను వస్తున్నాను దేవుని ఏదో ఆరాధిస్తూ కానుకలు ఇస్తున్నాను, ఈ శాతం పరిశీలి చేస్తున్నాను అంటే కాదు. నువ్వెన్ని చేసినా అంతా వృధే. దేవుణ్ణి నువ్వు ఆరాధించగలిగితే అప్పుడు దేవుడు నీ పక్షం కార్యం చేస్తాడు. నువ్వు ఆరాధించలేదనుకో
దేవుడు నీతో సాహసం కలిగి ఉండడు. నువ్వు దేవుడితో సాహసం కలిగి ఉండాలంటే ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ కలిగి ఉంటే దేవుడితో సాహసం కలిగి ఉన్నట్టు నువ్వు అట్లా ఆత్మ కలిగి ఉండాలి. అంతేగాని మనం మందిరానికి వెళ్ళి అందరితో పాటు ఆరాధన చేస్తున్నామని తృప్తి వచ్చేస్తే అట్లాగ మనం దేవుణ్ణి అడగాలి, దేవుని కాలు పట్టుకోవాలి. మీ ఆత్మ నాకు ఈ పేరు ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఈ లెక్కను తెలియపడుతుంటే మీ ఆత్మ నాకు దయచేయి ప్రభా అని అడగాలి. మనం అడిగి ఆత్మ పొందుకోవాలి. ఆత్మ పొందుకున్నామనుకో మన పక్షం దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని ఆత్మ లేకపోతే నువ్వెన్నాళ్ళ మందిరానికి వెళ్ళినా ఎట్లాగే ఉంటుంది. ఎలా అంటున్నాడు చూడు, వాళ్ళు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ ఉదయం నాకు దూరంగా ఉందని చెబుతున్నాడు యేసయ్య. దూరంగా ఉందని చెబుతున్నాడు అనమాట. అట్లా దూరంగా ఉండే స్థితిలో మనం ఉండకూడదు. ఆయనకి దగ్గరగా ఉండాలి. ఆయన కనపరుచుకుంటూ ఆయన్ని ఆరాధించుకుంటూ ఆయన ముందు పెట్టుకుని జీవించాలి మనం. అలాంటి జీవితం దేవుళ్ళలో మనకి కలిగి ఉండాలన్నమాట. అట్లాంటి జీవితం కలిగి ఉన్నామనుకో మనం ఆశీర్వదించబడతాం. అంతేగాని యేసయ్యని ఏదో వస్తున్నాము ఆరాధిస్తున్నాము వెళ్ళిపోతున్నాములే సాల్లే ఇంతబట్టికి అనుకుంటే సాలదు. ఆత్మదేవుని మనం పరిశుద్ధ ఆత్మ అడగాలి దేవుని, నీ ఆత్మకి ప్రభు అని. ఆత్మ కలిగి ఉన్నామనుకో ముందు జరిగే విషయాల కాడ ఆత్మ కలిగి ఉన్నామనుకో దేవుడితో సహజీవనం చేస్తూ ఉన్నామనుకో ముందు జరిగే విషయాల కాడ నీకు తెలియబడతాడు దేవుడు, తెలియబడతాడనమాట. అలాంటి అనుభవంలోకి నువ్వు రావాలి. ఆత్మ కలిగి ఉండి దేవుడితో సత్సంబంధం కలిగి దేవుడిలో ఉన్నామనుకో ముందు ఏదైతే జరుగుద్దో అది నీకు తెలుసా ఎవరికి తెలియదు కదా, దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. దేవుడు అప్పుడు మీ దేవుడు బిడ్డపై నీకు చెబుతాడనమాట, తెలియబడతాడనమాట. ఆపద నుంచి తప్పించుకోవటానికి అవకాశం కలిగిద్ది అప్పుడు. అట్లాగే మనం దేవుడితో సత్సంబంధం కలిగి ఉండాలి. అంతేగాని దేవుని పై పెదవులతో ఆరాధించేసి వచ్చేతే సరిపోదు. దేవుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఎవరో ఆత్మ, దేవుడు పరిశుద్ధుడు. ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో మనసుతో ఆరాధించాలి. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలి. ఉంటే దేవుడితో సంబంధం కలిగిన వాళ్ళం లేక ఉంటామన్నమాట. మనకప్పుడు ఏ కార్యం జరగాలన్నా జరిగిందన్నమాట. అట్లాంటి సత్సంబంధం కలిగి యేసయ్యతో జీవించాలి. అంతేగాని ఇట్లా పై పెదవుల ప్రార్థన చేసి వచ్చితే మనకే లాభం ఉండదు. అప్పుడు చెబుతున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపతులు కానీ వారి ఉదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించు పద్ధతులు దేవోపదేశములు బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరే. యెషయా ప్రవచించడానికి ముందే మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారిప్రాయ ఆచారమును గైకొనుసున్నారు. అంటే మనుషుల పారిప్రాయ ఆచారంని గైకొనుసున్నారంట, దేవుడి ఆజ్ఞలు వదిలిపెట్టి. అట్లా మనుషుల్ని ఆశ్రయించి మనం ఉండకూడదు, దేవుణ్ణి ఆశ్రయించి ఉండాలి. దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుడి ఆజ్ఞలో జీవించాలి మనం. అంతేగాని మనుషుల ఆజ్ఞ ప్రకారం మనుషుల మార్గాల్లో వెళ్ళకూడదు. మనం దేవుడితో మనం జీవిస్తే మనకు ఫలం ఉంటుంది అన్నమాట, ఫలం కలిగి ఉంటాం అన్నమాట. అట్లాంటి జీవితం దేవుళ్ళో మనకి కలిగి ఉండాలన్నమాట. అలాంటి జీవితం కలిగి ఉంటాకి దేవుడు సహాయం చేయను గాక. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. ఆమేన్.
స్తోత్రం. నేను పరిశుద్ధుడు యేసయ్య స్తోత్రం. మీతో నేను సహవాసం చేసి జీవితాలు మాకు అనుగ్రహించి మీలో నేను ఆత్మీయ బలపరిచి కాపాడి సహాయముని యశ్నామంలో అడుగుతాం. పరమతని సహాయం చేస్తుంది స్తోత్రం. ఆమేన్.